గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పరిశీలించి రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం అందజేశారు. సభలో మాట్లాడిన సీఎం భూమి అనేది కేవలం ఆస్తి కాదు, జీవనాధారం, భద్రత, గౌరవం అని తెలిపారు. భూ రికార్డులను శుద్ధి చేస్తూ ప్రజల హక్కుల్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే లక్షలాది పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని 2027 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలాగే వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి పలు పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను 4వ ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు. కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి. ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో చెప్పిన పనులు కానీ అదే మరి చెప్పని పనులు కూడా చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి తిరుగు లేదు, అభివృద్ధిలో ఎదురు లేదు. దీనితో పాటు ఒక సుపరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. చాలా వ్యవస్థలు ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినాయి, గాడి తప్పాయి. ఘాట్లో పెడుతున్నాం. అనునిత్యం సంస్కరణ తీసుకొస్తున్నాం. పారదర్శక పాలనకు నాంది పలికాం. ఇంకో పక్క ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఒక వ్యక్తి చేసిన పని నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక డిపార్ట్మెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని అర్థం చేసుకుని, భూమి అనేది మనందరికీ చాలా జటిలమైన సమస్య. అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆనాటి ఏమనాలనో నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు. నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ జిక్కించుకున్నాడు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలా. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వ్యక్తులు ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మంచి పని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలను చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పోయారు. వాళ్ళు చేసిన పాపాలు, అక్రమాలు మిగిలే ఉన్నాయి, వెంటాడుతున్నాయి. నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. నాకు ఆ అనుభవం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. భూములపైన టెక్నాలజీ ఉపయోగించి అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ 1924లో జరిగిన పనులు చూస్తే
నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని భూములు తారుమారైనాయి. దానివల్ల మీలో భూ వివాదాలు వచ్చాయి. భూమి అనే సెంటిమెంట్, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీలో ఇంకా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాను. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తూ ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 90% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఇక్కడ జయలక్ష్మి గారు ఉన్నారు. దీనికి చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారిని ఇదే పని మీద పెట్టాను. 1 సంవత్సరం మీకు టైం ఇస్తున్నా, ఇవన్నీ చేయండి. దీని యొక్క సీరియస్నెస్ తెలియాలి. మళ్ళీ సమస్య లేకుండా చేయాలంటే నేను కూడా పూర్తిగా సహకరిస్తా అని చెప్పి ఈరోజు మీకోసం 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చాం. అవి కూడా అప్పుల తడగ్గా తయారు చేసి అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. ఈ నెలలో 1,56,433 ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000 అవుతాయి. ఇప్పుడే అధికారి చెప్పాడు, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈరోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఎందుకంటే జై అమరావతి, జై జై అమరావతి. మీకు నాకు మన ముఖ్యమంత్రి గారికి సమర్పించుకునే చాలా చాలా ముఖ్యమైన అంశము అమరావతి. అమరావతి బిల్లు పాస్ అయ్యేటప్పుడు మిత్రులారా, మీరందరూ నన్ను ఆశీర్వదించి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీరు ఓటేసి లోక్సభ పంపించారు. ముఖ్యమంత్రి గారు నాకు లోక్సభ ప్యానెల్ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. ఎంత చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. మిత్రులారా, మొన్న అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అయింది, అమరావతినే మన రాజధాని అని. మన అసెంబ్లీలో 28వ తారీఖు నాడు పాస్ అయింది. పాస్ అయిన వెంటనే ఢిల్లీలో అక్కడ లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ చేయాలి, కానీ సమయం లేదు. కేవలం 2 రోజుల సమయమే ఉంది అక్కడ. ఆ 2 రోజుల సమయంలో ఒకరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలా, ఆమోదం తీసుకోవాలా, మర్నాడు మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఆమోదించాలా. చాలా కీలకమైన పరిస్థితి. అప్పుడు మనం లోక్సభలో చర్చకు పెట్టినప్పుడు 11 పార్టీలు
జాతీయ పార్టీలు 11 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కేవలం అమరావతినే ఉండాలి అని 11 పార్టీలు ఆమోదించాయి. ఒకటే ఒక్క దిక్కుమాలిన పార్టీ వ్యతిరేకించింది. వ్యతిరేకించిన పార్టీ మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఆ రోజు నేను ఆ స్పీకర్ కుర్చీలో కూర్చుని ఓటింగ్ కోసము బిల్లు పాస్ చేస్తారా, ఎంతమంది దీన్ని ఆమోదిస్తారు, చెయ్యొద్దండి, ఎస్ అని చెప్పండి అని అడుగుతున్నప్పుడు నాకు నా కళ్ళ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కనిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు నాకు గుర్తొస్తూ ఉన్నారు. ఈ 22 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 కార్యక్రమాలు అమలు, మన నియోజకవర్గంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలవుతున్న కార్యక్రమాలు మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే 14 నుంచి 19 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆ రోజు ఏమీ లేని రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అధికారులు కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రహ్మాండంగా అధికారం ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 10 సార్లు అడిగితే మోసపోయి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడో, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడో చూశాం. అమరావతి విధ్వంసం, పోలవరం వినాశనం అన్ని చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజా జీవితానికి పనికిరాడని 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఎప్పుడూ లేని మెజార్టీలు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఈరోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మీరు చూడండి 14 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఆ 5 ఏళ్ల కాలంలో వారిచ్చిన అవకాశంతో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా లంక గ్రామాల్లో పోతాలంక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ అన్నీ బాగు చేశాం. 19లో అధికారం మారితే మొత్తం విధ్వంసానికి గురైనాయి. డెల్టా ప్రాంతం బ్లాక్ కాటన్ సాయలు ప్రతి సంవత్సరం రిపేర్లు లేకపోతే మొత్తం పాడైపోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో రోడ్లన్నీ విధ్వంసానికి గురైనాయి. మళ్ళా ఈ 20 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాయి అనేది మరి మీ అందరికీ గుర్తు చేస్తూ, అదే అంశం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఇంకా డెల్టా ప్రాంతం సార్ 1,13,000 ఎకరాలు, 20,000 ఎకరాలు హార్టికల్చర్, మిగతాదంతా మాగాణి భూములు ఉన్నాయి సార్. దయచేసి మీ విజన్కు తగ్గట్టుగా 2047 విజన్తో మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఆ విజన్కి తగ్గట్టుగా వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకొచ్చి హార్టికల్చర్ పంటలు పెంచడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్.